ఒక అందమైన చెరువులో ఒక బుజ్జి చేప ఉండేది. దానికి ఎప్పుడు ఒకటే కోరిక, ఆకాశంలోని పక్షుల్లా ఎగరాలని. రోజు ఈ నీళ్ళల్లో ఏం ఎదుతాం, అదే పక్షుల్లా గాల్లో తేలుతూ ఉంటే ఈ లోకాన్నంతా చూడొచ్చు అని ఆరాటపడేది. ఒకరోజు ఆ చేప గట్టిగా నిర్ణయించుకుంది. నీళ్ళల్లో నుండి ఒక్క ఎదుటిన పైకి గెంతి గాల్లోకి వచ్చింది. వరే వాహ్, నేను ఎగురుతున్నాను అని సంతోషపడేలోపే గట్టి మీద ఉన్న కుక్క దాన్ని చూసి నోటితో పట్టుకుంది. ప్రాణభయంతో ఆ చేప విలవిల్లాడుతుంటే ఆ కుక్క పరిగెత్తే వేగంలో చేప జారి పక్కనే ఉన్న చెట్టు మీద పక్షుల గూడులో పడింది. అక్కడ ఉన్న చిన్న పిట్టలు భయపడి అరిస్తే చేప వాళ్ళని ఓరడించింది. ఇంతలో తల్లి పిట్ట వచ్చి అసలు విషయం తెలుసుకొని నవ్వింది. పిచ్చి చేపమ్మా, నీకు నీళ్ళే రక్షణ, బయటికి వస్తే ఎవరైనా నిన్ను కోరొండేస్తారు అని చెప్పింది. దానికి చేప ఎదురు సమాధానం ఇచ్చింది, మీకు బాగుంది, ఆకాశంలో ఎక్కడైనా తిరగచ్చు అని. అప్పుడు ఆ పిట్ట ఇలా అంది, పైన చూసేవారికి మా ఎగురు అందంగానే కనిపిస్తుంది, కానీ ఎండకి ఎండి వానకి తడిసి ఆహారం వెతుక్కోవడం మాకు తెలుసు, అది ఎంత కష్టమో అనేది. నువ్వు ఏ సీజన్లో అయినా నీళ్ళలో చల్లగా ఉంటావు, నీకు నీటిలో ఈదడం వచ్చు, నాకు గాల్లో ఎగరడం వచ్చు, ఎవరికి ఉన్న ప్రతిభ వారికి ఉంది అని బుద్ధి చెప్పింది. చేపనికి నిజం అర్థమైంది. తనకి ఉన్న ఈదడం అనే గొప్ప టాలెంట్ని వదిలేసి రాని దాని కోసం ఆశపడి ప్రమాదంలో పడ్డానని తెలుసుకొని తిరిగి తన చెరువులోకి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనలో ఉన్న ప్రతిభని గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవాలి, అంతేకాని రాని దాని కోసం ఆశపడి ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు.